హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను కోడిగుడ్డు ములక్కాడ వంకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? చూసారా? టేస్టీగా స్పైసీగా ఉండే కోడిగుడ్డు వంకాయ ములక్కాడ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కోడిగుడ్లని ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిపోయాక పక్కన చల్లనీళ్ళు పెట్టేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక నేను ముందుగానే పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. అవి కొడిసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఎగ్స్ వేసుకుందాం. కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటుందన్నమాట. ఎగ్స్ బాగా వేగుతాయి కూడాను. ఎగ్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుదాం. ఎగ్స్ అన్నీ వేగాక చూసారా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ నేను అటు ఇటు కలుపుకుంటూ ఒకసారి కలిపేసుకోవాలి. ఎగ్స్ అన్నీ నేను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకుంటే మనం పులుసు మరిగాక వేసుకుంటే ఎగ్ అనేది ఎక్కువ బాయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మరీ ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ ఉండదు ఎగ్ అనేది. అందుకని ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఎగ్స్ అన్నీ తీసుకున్నాక ఆనియన్స్ అన్నీ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా వేగిపోయినాయి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. సరే అటు ఇటు కలిపేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక నేను వంకాయ ముక్కలన్నీ కోసేసుకున్నాను. 4 వంకాయలు వేసుకున్నాను. వంకాయలు వేసుకుంటే పులుసులోకి గుజ్జులా వస్తుందన్నమాట, చిక్కగా వస్తుంది. వంకాయలు ఒకసారి అటు ఇటు కలిపేద్దాం. కొంచెం పసుపు, ముందుగా కొంచెం పసుపు వేసాం కదా, ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్లు కారం, కల్లుప్పు 1 స్పూను, ఇంకొంచెం వేసుకుందాం. మళ్ళీ పులుసు కదా, సరిపోతుందో లేదో మళ్ళీ చూసుకొని మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. సరే అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ మగ్గుతాయి వంకాయ ముక్కలన్నీ. ఒకసారి మూత తీసి చూద్దాం. సరే మగ్గిపోతున్నాయి అన్నమాట. ఇంకోసారి కలిపేసుకొని ముందుగానే ములక్కాయ ముక్కలు కూడా కోసి పెట్టేసుకున్నాను. ఒక రెండు ములక్కాయలని, అవి కూడా సరే అటు ఇటు కలుపుకొని ముందుగానే చింతపండు గుజ్జు అన్నీ తీసుకొని కొంచెం పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోవాలి.
ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ములక్కాడ వంకాయ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఎగ్లో ఎప్పుడైనా సరే పులుసు పెట్టుకున్నప్పుడు. ఇది కొంచెం మరగనిద్దాము 10 మినిట్స్. కొంచెం ఉడికేదాకా వెయిట్ చేద్దాం. సరే ఉడికిపోయి వచ్చిందనమాట. పులుసు మొత్తం దగ్గరికి 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండగా మనం ఎగ్స్ని అందులో వేసుకోవాలి. దగ్గరికి అయ్యే కొద్దీ అప్పుడు వేసుకుంటే బాగుంటుంది పులుసు అనేది. ఇప్పుడు వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. పులుసు దగ్గరికి అయ్యే కొద్దీ అప్పుడు వేయండి ఎగ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిద్దాం. సరే దగ్గరికి అయిపోయి వచ్చిందనమాట. లాస్ట్గా మనం కొంచెం నేను పొడి మసాలా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ పొడి మసాలా, ధనియాలు, లవంగం చెక్కతో చేసిందనమాట. కర్రీస్లో పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఎలా ఉంది ములక్కాడ వంకాయ కోడిగుడ్డు పులుసు? ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వంకాయ పులుసు